వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి రాస్తా రోకో చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తా రోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకోలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నాయకులు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రైతులందరూ కూడా మరి తాము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి. వర్షాలు పడి మొలకలు ఎత్తినాయి, సెంటర్కి తీసుకొచ్చి నెలన్నర రోజులైతుంది, ఇంకా కాంట పెడతలేరు. కాంట పెట్టినటువంటి సంచులను కూడా మరి లారీలు వస్తలేవని చెప్పేసి నెపంతో తీసుకోబోతలేరు. దీనివల్ల మొన్న వర్షం పడి మొత్తం సంచులు నానిపోయినాయి, ఒడ్లు నానిపోయినాయి, మొలకలు ఎత్తుతున్నాయి, రంగు మారుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి రోడ్ ఎక్కడం వలన వారికి సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మరి ధర్నా చేయడం జరిగింది, రాస్తారోకో చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతులంటే కపట ప్రేమ, మర్మన ప్రేమ చూపిస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మరి కేసీఆర్ గారు 2 సార్లే రైతు బంధు ఇస్తున్నాడు. 3 పంటలు వస్తాయి కదా, మేము 3 పంటలకు 15,000 చొప్పున ఇస్తామన్నారు. రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. సన్న ఓట్లు వండియండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మక్కలు, జొన్నలు, కందులు ఇవన్నిటి కూడా 500 రూపాయలు మరి బోనస్ ఇస్తామన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ రైతు బంధు ఎలక్షన్కి అది నామమాత్రంగా 1 ఎకరాకు వేసి చేతులు తెలుపుకోవడం జరిగింది. రుణమాఫీ అని చెప్పేసి 2 లక్షలు, సగం మంది కనీసం 30% మంది కూడా రుణమాఫీ చేయలేదు. బోనస్ ఇస్తున్నారా అంటే ఆ బోనస్ కూడా మరి ఎత్తేయడం జరిగింది. బోనస్ ఇస్తలేరు. అదేవిధంగా పోనీ ఏమి రాకున్నా సరే మేము పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మరి మీరు కొనుగోలు చేయండి అంటే నెల రోజులు అవుతుంది ఒక్కొక్క సెంటర్లో వడ్లు వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఒడ్లు కొనుగోలు. లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. మన రైస్ మిల్లర్ల దగ్గర పెంచుకుంటలేరని చెప్తున్నారు. అమ్మాలి లేరని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు ముందు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద ప్రాజెక్టులు కట్టినట్టుగా, నీళ్ళు అందించినట్టుగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కొనలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. నెలన్నర రోజులై కనీసం ప్రతి గ్రామంలో 25% నుంచి 30% ఓట్లు కూడా పోలేదు అంటే అది మీ అసమర్థత పాలన కాదా అని చెప్పేసి అడుగుతాను. ఒక మంత్రన్న జిల్లాలోకి వచ్చి మరి మీటింగ్లు పెడుతున్నారా, రైతు సమస్య ఏంటని తెలుసుకుంటారా అని అడుగుతాను. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఒక్క సమావేశం అని పెట్టిందా అని అడుగుతాను. ఇక్కడికి వస్తే వాళ్ళకి సంచులు లేవు, బర్దాలు లేదు, గోడౌన్లు లేవంటున్నారు, ట్రాక్టర్లు వస్తలేమంటున్నారు, లారీలు వస్తలేమంటున్నారు. మళ్ళీ అదేవిధంగా ఒక అమ్మాలి పైసలు వాళ్ళ మీదే పడుతున్నాయి, కార్పొరేట్ పైసలు వాళ్ళ మీదే పడుతున్నాయి, అదేవిధంగా మన వెయిటింగ్ ఛార్జెస్ వాళ్ళ మీదనే పడుతున్నాయి. ఒక్కొక్క క్వింటాల్కి 10 కిలోలు చొప్పున మరి వసూలు చేస్తూ ఉంటే రైతు ఏ విధంగా బతుకుడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు కేసీఆర్ పుణ్యాన కాళేశ్వరం నీళ్లు కొండపోచం నుంచి హల్దీవాగు రావడం వల్ల ఈ హల్దీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పుష్కలంగా పంటలు పండించుకుంటే దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదని చెప్పేసి తెలియజేస్తారు. మేము నిన్న వర్షానికి నాన్నటువంటి వడ్లను చూడడానికి రావడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లారీలు వస్తాయా రాలేదా రైతులకు సంబంధం లేదు. సెంటర్కి వచ్చినటువంటి వడ్లను ఇమీడియట్గా కొనుగోలు చేయాలా, మద్దతు ధర ఇవ్వాలా. నానినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో దాని బేషరతుగా మరి ఎటువంటి కోతలు కోయకుండా, మాయిశ్చర్ అనకుండా, మొలకలెత్తిని అనకుండా, రంగుమానే అనకుండా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లారీలు వస్తలేమంటే నేను ఒక సలహా కూడా ఆర్టీఓ గారికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఏ సెంటర్లో అయితే మరి ఈ కుప్పలు ఉన్నాయో అక్కడనే జోకండి, అక్కడనే మీ దగ్గర టార్పులు ఉన్నాయి కదా కప్పండి. రైస్ మిల్లు ఖాళీ అయినాక, గోడౌన్స్ ఖాళీ అయినాక మళ్ళీ వీటిని తీసుకుపోండి. ఇక్కడ సెంటర్లో రైతు అమ్మితే ఆయనకు ట్రక్ షీట్ ఇచ్చేసి ఇమీడియట్గా పైసలు పడేటట్టుగా చేయండి అని చెప్పేసి మేము మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మరి రైతు వ్యతిరేక ప్రభుత్వం, నిజంగా కూడా రైతులను కడగన్ను చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని రైతులను చూసి గట్కా వేసి ఇంట్లో వండుకుంటే మళ్ళీ ఒడ్లు కోస్తందుకు పోయేటువంటి పరిస్థితి ఆ రోజు రైతులకు ఉంటే, ఈరోజు ఒడ్లు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి అదేవిధంగా మనకు ఎరువులు దొరకవు, యాప్లలో దొరుకుతాయి,
అక్కడెక్కడ పోయి తెచ్చుకొని కష్టపడితే ఈరోజు పండినటువంటి దాని కాబట్టి మేము డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా బేషరతుగా రైతులని పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనాలని, లేని పక్షంలో రైతుల పక్షాన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోయిందని చెప్పేసి అడుగుతా ఉన్నా. పైన అధికారంలో ఉంది అని చెప్పేసి చలామణి చేస్తూ రౌడీజం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రైతుల కష్టం కనిపిస్తలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు పైన అధికారంలో మీరు పెద్ద గొప్పలు చెప్పుకుంటూ పోయింది కదా, ఈరోజు పైన అధికారంలో ఉంది కాబట్టి గ్రామాలకు రండి, రైతుల గోస చూడండి, రైతులు దానిచ్చిన ధాన్యాన్ని మరి మీరు కొనుగోలు చేసే విధంగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దళారుల వ్యవస్థను రూపుమాపింది కేసీఆర్ గారు అయితే దళారుల వ్యవస్థను తెరలేపుతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అక్కువగో సగ్గువకు అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఖరీదైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మద్దతు రాకుండా చేయడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఈ విధంగా రైతులందరినీ కూడా మోసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తాను. మొత్తం వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా లారీలు పంపినా లేకుంటే అక్కడనే కొనుగోలు చేసి రైతులకు శక్తి వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పట్ల మరి రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.